పెద్దాపురం పట్టణం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వైద్యం కోసం వస్తున్న గర్భిణీ మహిళలకు మన పెద్దాపురం టీం ద్వారా పౌష్టికాహారం కార్యక్రమం ప్రతి వారం 100 వారాలు పూర్తయిన సందర్భంగా కమ్యూనిటీ హెల్త్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి బాబు, కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నిమ్మకల రంగనాథ్, టీడీపీ రాష్ట్ర నాయకులు గున్నం చంద్రమౌళి హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మన పెద్దాపురం టీం చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. మంచి కార్యక్రమాలకు ప్రజల మద్దతుతో పాటు ప్రభుత్వం యంత్రాంగం చేత ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖ పారిశ్రామికవేత్త మట్టె శ్రీనివాసరావు, మట్టె ఆదిష్ బాబు, వెంకటేశ్వర రైస్ మిల్ డైరెక్టర్ వల్లూరి సత్య శ్రీరాములు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతి బుధవారం వైద్యం కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వస్తున్న గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాల్ని ముఖ్య అతిథుల చేతుల మీదుగా చేయించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నీలపల్లి సూరిబాబు, మార్ని చిన్న, నూనె రామారావు చౌదరి, పొలమర్శెట్టి సత్యబాబు, తమనర లక్ష్మణ్ దివాకర్, పెద్దిరెడ్ల నరేష్, కోరుకొండ ప్రశాంత్, నవీన్ నానితో పాటు పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, మన పెద్దాపురం టీం సభ్యులు హాజరయ్యారు. ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారో వారందరి తరఫున కూడా మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూపు వారందరికీ కూడా పేరు పేరున ఆ గడాలందరూ చిన్నవారైనప్పటికీ కూడా పాదాభివందనాలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది నాకు. ఎందుకంటే ఈ మన పెద్దాపురం ఫేస్బుక్ చూస్తూ ఉంటారు, లక్ష్మణ్ కానీ అమ్మాయిలు కానీ 10 మంది లేడీస్ దాకా ఉన్నారు, 10 మంది యూత్. వారు ఏ వ్యాపారం చేసుకుని వ్యాపారం వదిలేశారు, ఉద్యోగాలు వదిలేరు, కేవలం సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టి మరి కార్యక్రమం చేస్తా ఉన్నారంటే మరి అంత చిన్న వయసులో లేరు ఎవరు ఇందులో. గట్టిగా 40 సంవత్సరాలు దాకా ఎవరు లేరు ఇందులో. అతి చిన్న వయసులోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నందుకు మరొకసారి వారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి మరి అండగా ఉంటూ ఏదైతే రోజు గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరికీ కూడా శ్రీమంతం చేయడానికి ముందుకు రావటం, అలాగే పెద్దాపురం పట్టణంలో పలు కార్యక్రమాల్లో వారి యొక్క భాగస్వామ్యం కల్పిస్తున్నటువంటి పెద్దలు రాజా రాజేశ్వర గారికి, మరి ముఖ్యంగా రాజేశ్వర గారు పుట్టిన ఊరు కాబట్టి ఏదైనా చేయొచ్చు, పుట్టినిల్లు కాబట్టి అత్తవారు ఊరికి చేస్తున్నటువంటి ఉషారాణి గారికి ప్రత్యేకంగా ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. ఎందుకంటే ఇందాక పెద్దలు మాట్లాడినట్టుగా ఈ చుట్టుపక్కల 10 మండలాల నుంచి ఇక్కడికి ప్రతి రోజు కూడా చాలా మంది ఇక్కడ చికిత్స కోసం వస్తూ ఉంటారు. ప్రతి బుధవారం ఇక్కడికి వచ్చినటువంటి మాతృమూర్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 100 వారాల నుంచి వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారం అందజేస్తున్నటువంటి గ్రూపుకి మరొక్కసారి ఆ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం జరగాలని, తప్పకుండా ఈ కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారం ఉన్నాయని తెలియజేసుకుంటూ, అలాగే ముందుగా ఒక 4 వారాలు నా తరఫున కూడా ఈ కార్యక్రమానికి సహాయం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా చేస్తామని, ఇంత మంచి కార్యక్రమం వాళ్ళు అనుకున్నట్టుగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేయాలని, అలాగే చివరిగా ఇంత మంచి కార్యక్రమం చేసిన సభ్యులందరికీ కూడా ఇంకా మంచి కార్యక్రమం చేసే అవకాశం ఆ దేవుడు కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాయకులు కావచ్చు, లేకపోతే వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆ పాజిటివ్నెస్ అనేది ఖచ్చితంగా కలిగే విధంగా ప్రతి ప్రోగ్రామ్ ఎక్కడా కూడా దాన్ని మిస్యూజ్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఎండ్ కన్సూమర్ ఎవరైతే ఆస్వాదిస్తున్నారో వాళ్ళందరికీ చేరే విధంగా చేయడం అనేది చిన్న విషయం కాదు. అందుకనే మన పెద్దాపురం గ్రూపు ఏ ప్రోగ్రామ్ చేపట్టినా మనది అంటూ ప్రతి ఒక్కరు రావడం అనేది బికాస్ ఆఫ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది. అలాగే సార్ నేను అన్నిటికంటే బాగా బిలీవ్ చేసేది మన ప్రభుత్వం మనకి ఎంత చేస్తున్నా సరే ఒక 50% ఖచ్చితంగా మన రోటరీ కావచ్చు, మన పెద్దాపురం కావచ్చు, NGOs కావచ్చు, వీళ్ళందరూ సహకారం లేకుండా ఏది కూడా ముందుకెళ్తూ, అలాగే వీళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేసి ఇంకా మంచి ప్రోగ్రామ్ చేయాలని మనం ఖచ్చితంగా భావిస్తూ మన పెద్దాపురం గ్రూపు, అలాగే ఈ హాస్పిటల్ డాక్టర్స్ కి, నర్సెస్ కి, అలాగే కాంపౌండర్స్ కి, అలాగే ఇక్కడ విచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ప్రోగ్రామ్ కి నిజంగా ఒక మనిషి ఆకలితో ఉన్నారో లేదో మనం చెప్పలేం. అందుకే మన సంస్కృతిలో పెద్దలు మన ఇంటికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా భోజనం చెయ్యండి అని చెప్పి అడుగుతాం ఖచ్చితంగా. అలాంటి తెలియదు లోపల ఉన్న బిడ్డ ఆకలి కూడా అసలు కనిపెట్టలేదు, బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేదు.
ఆ తల్లికి ఒక్కరికే తెలుస్తుంది. మేము తల్లి బిడ్డ ఆకలిని గుర్తించి ఆ సమస్యకి పరిష్కారం మన పెద్దాపురం గ్రూప్ మాతృత్వం కార్యక్రమం. గత 100 వారాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బుధవారం ఏఎంసీ అని చెప్పేసి ఒక స్పెషల్ డ్రైవ్ గర్భిణీ స్త్రీలు జరుగుతుంది. పెద్దాపురం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 150 మంది గర్భిణీలు వాళ్ళ మంత్లీ చెకప్ కోసం ఇక్కడ వస్తారు. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది ఓపీ. 11, 12, 1 గంట ఇంటికి వెళ్ళేటప్పుడు 3. అప్పటి వరకు తల్లి బిడ్డ ఇతర ఆకలితో ఉంటారు. ఆ ఆకలిని గ్రహించి మేము వీళ్ళకు మాతృత్వ అనే కార్యక్రమాలు ప్రారంభించి గత 99 వారాల నుండి ఒక పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ఈ కార్యక్రమం కేవలం పెద్దాపురంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి అనేది మా నినాదం. 100 వారం మాతృత్వ కార్యక్రమం ఇంత ఘనంగా జరపడానికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగాలనేది మా ప్రధానమైన లక్ష్యం. మొదలుపెట్టిన మన పెద్దిరెడ్డి నరేష్ గారికి, ఆ టీంకి ముందుగా ఇలాంటి కార్యక్రమాలు చాలా సోషల్ యాక్టివిటీస్ చాలా చూసాను. చాలా మంది స్టార్ట్ చేస్తారు. 1-2 వారాలు అయ్యాక నెమ్మదిగా అది క్లోజ్ అయిపోతుంది. కానీ 100 వారాలు ఈ కార్యక్రమం చేయగలిగారంటే నరేష్ గారు ఆ టీము ఎంత కష్టపడి ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ ఎంతో కష్టం లేకపోతే ఈ అవ్వదు. ఎందుకంటే ఎన్నో సోషల్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇన్ని వారాల పాటు ఎవరు జరగదు. దగ్గర 25,000 మంది గర్భిణీలు ఇక్కడ ఫోన్ చేసేది 100 వారాల్లో. అది మామూలు విషయం కాదు. ఇందాక ప్రెసిడెంట్ నరేష్ గారు మాట్లాడుతూ ఇది నేను ఈరోజు అంతమంది విఐపీని అందరినీ పిలిచాను అంటే దాని కారణం ఇది గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ కింద వెళ్ళాలి, గవర్నమెంట్లో అన్ని హాస్పిటల్స్లో కూడా ఇలాంటి భోజనాలు పెట్టాలి అని కోరుతున్నారు. ఇందులో మా సహకారం కూడా ఉంటుంది. నేను ఇది ఒక ప్రపోజల్ కింద ఎగ్జాంపుల్ ప్రపోజల్ కింద నరేష్ గారిని తీసుకెళ్ళి మన గవర్నమెంట్లో ఇది ఒక పెట్టాలి అని చెప్పి ప్రపోజల్ పెడితే నరేష్ గారిని తీసుకెళ్తాను. తీసుకెళ్ళి ఇది అన్ని